బైబిల్ గ్రంథంలో నుంచి చిన్న వాక్యాన్ని చదువుకొని ఒక పావు గంట దేవుని వాక్యాన్ని విని ఇక నుంచి మనం అందరం బయలుదేరుదాం. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివి సహాయం చేయండి. ఉండండి అందరూ బైబిల్ తిని. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు చదువు. ఈ స్వాతంత్ర్యము ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమని కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రైజ్ లార్డ్. చూడండి, స్వాతంత్రము, ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను ఏం చేశాడు? స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. క్రీస్తు మనల్ని ఏం చేశాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడు. ఈరోజు దేశానికి స్వతంత్రం వచ్చింది. అందుకని ప్రతి చోట ఈరోజు ఉదయకాలం ప్రతి స్కూల్లోనూ, కాలేజీల్లోనూ, మరి గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ, ప్రతి ఆయా స్థలాల్లో ఏం చేస్తారంటే మన ఇండియా జెండాని ఎగరవేసి సెల్యూట్, వందనాలు, ప్రైజ్ లార్డ్, సెల్యూట్ కొడతారు. ఎందుకని? దేశానికి ఏమొచ్చింది? స్వతంత్రత వచ్చింది. క్రీస్తు మనకు ఒక స్వతంత్రత ఇచ్చాడు. రాసింది మళ్ళీ చదువు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా ఎలా చేశాడు చెప్పగలుగుతారా? నేను కొంచెం వాక్యం చదువుకునే జ్ఞానం ఉన్నా చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి. దేశానికి స్వతంత్రం వచ్చింది. మహాత్మా గాంధీ గారు ఏం చేశారు? ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టి ఇది మాది భూమి అని చెప్పి స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి దేశానికి ఒక మహనీయుడుగా మహాత్మా గాంధీ నిలిచాడు. ఆయనే స్వతంత్రానికి కారకుడు. అయితే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఎలా చేశాడు? దేని వల్ల వచ్చిందా స్వతంత్రత చెప్పగలుగుతారా? అశోక్, దేని వల్ల వచ్చింది? క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మిమ్మల్ని దేవుడు స్వతంత్రులుగా చేశాడా లేదా? దేనివల్ల? పరిశుద్ధాత్మ వల్ల కాదు. నువ్వు ఎక్కడో పాపంలో ఉన్నప్పుడు, ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్నప్పుడు, నువ్వు దేవుడిని ఎరగనప్పుడు, నువ్వు దేవుని గురించి మాట్లాడినప్పుడు, అల్లరితో కూడిన ఆటపాటలతో చిందులేస్తున్నప్పుడు యేసు ప్రభు నిన్ను పిలిచి, ఏదో ఒక దైవజనుని పంపి, ఏదో ఒక విశ్వాసిని పంపి నిన్ను పిలిచి మందిరానికి రాబాబు అని చెప్పి నిన్ను మధ్యవర్తిగా ఒక వ్యక్తి పిలిచి అక్కడి నుంచి మందిరంలోకి వచ్చి నువ్వు వాక్యము ద్వారా కడగబడి ఆ తర్వాత బాప్తిస్మని ఆయన రక్తాన్ని నీ మీద పోశాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే బాప్తిస్మనే రక్తం నిన్ను కడిగిందో అప్పుడే నువ్వు స్వతంత్రుడివి. ప్రైజ్ లార్డ్. అదే క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా మనకి స్వతంత్రత చేయబడ్డాం. అంతకుముందు పాపానికి బానిసలం. అప్పుడు తెలియదు, పాపం అని తెలియదు. సిగరెట్ తాగడం పాపం అనిపించట్లేదు, తాగేటప్పుడు పాపం అనిపించదు. సినిమాల శిఖరాలు చూసేటప్పుడు పాపం అనిపించలేదు. అప్పుడు
కారణం ఏంటంటే అప్పుడు మనము స్వతంత్రులు కాదు. అందుకని అది పాపం అనిపించక పాపములో చిందులేసిన వారమి. ఇప్పుడైతే క్రీస్తు యేసు యొక్క రక్తము చేత మనము కడగబడిన వారము గనక, క్రీస్తు యేసు యొక్క రక్తం మనకును ప్రభుకుని కలిపింది గనక, సంధి చేసింది గనక మనము ఎవరమే అంటే ఆయన పిల్లలు, మనము స్వతంత్రులు. క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన వారము గనక మనము స్వతంత్రులం. ప్రైజులా. ఆ స్వతంత్రత నీకుందా? ఒకసారి యేసన్న గారు మీటింగ్ పెడుతుంటే ఒక బాబు హడావిడిగా పరిచయం చేస్తున్నాడట. ఉద్యోగంగా పరిచయం చేస్తున్నాడు. అంతా నాదే అనుకొని పరిచయం చేస్తున్నాడు. యేసన్న గారు ఆ అబ్బాయిని గమనించి, అబ్బా ఎంత ఉద్యోగంగా పరిచయం చేస్తున్నాడు, ఎంత ఆసక్తిగా పరిచయం చేస్తున్నాడు అని చెప్పి దగ్గరికి వెళ్ళి అడిగాడండి. ఏమని? బాబు, నువ్వు ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావు? నువ్వెప్పుడు బాప్తీసం తీసుకున్నావు అని అడిగితే యేసన్న గారికి తిరిగి రివర్స్ ఒక చెంప చెల్లుమన్నట్టుగా అన్నాడు. ఏమని తెలుసా? ఈ పాస్టర్లకు వచ్చిన రోగం ఇదే, ఈ పాస్టర్లకు వచ్చిన రోగం ఇదే. అరే, హడావుడిగా పరిగెత్తున్నావు, ఆసక్తిగా పరిచర్య చేస్తున్నావు, నిన్ను చూస్తే ఆత్మీయులాగా ఉన్నావు, దేవుని బిడ్డలాగా ఉన్నావు, నీ క్రియలు చూస్తే అంత బాగున్నావు, ఎప్పుడు బాప్తీసం తీసుకున్నావురా అని అడిగాను. ఈ పాస్టర్లకు వచ్చిన రోగమే ఇదేనంటావా? ఏంట్రా బాబు, రక్షణ ఎప్పుడు పొందావు? బాప్తీసం ఏ తేదీని పొందావు? ఎప్పుడు పొందావు అని అడుగుతాను. మాస్టర్ గారు, మీరు ఏదన్నా అడగండి కానీ అది మాత్రం అడగద్దండి. మీరు ఏదన్నా అడగండి కానీ అది మాత్రం అడగొద్దండి. అంటే అర్థం ఏంటంటే ఈయనకు గుర్తుండి సావు. బాప్తీసం ఎప్పుడు తీసుకున్నాం గుర్తుండదు, అవన్నీ గుర్తుండవు. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, అతను బాప్తీసం పొందాడు అనుకుంటున్నాడు కానీ బాప్తీసం పొందాడు, కానీ ఆ బాప్తీసం పొందినటువంటి అనుభూతి ఆయన దగ్గర లేనే లేదు. ఇంకొక మాట చెప్పనా, ఆయన యేసన్న గారితో ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను బాప్తీసం పొంది ఉన్నాను అనుకుంటున్నాను కానీ పొందలేదు అన్నాడు. పొంది ఉన్నాను అనుకుంటున్నాను కానీ పొందలేదు అన్నాడు. అంటే బాప్తీసం తీసుకున్నాడు కానీ ఇంకా చింత తెచ్చిన పులుపు సావా. పరిచర్య చేస్తున్నాడు కానీ చింత తెచ్చిన పులుపు సావల. బాప్తీసం తీసుకున్నాడు కానీ ఇంకా సంపూర్ణంగా దేవుళ్ళలో చావల, కోపం చావల, ఈర్ష్య చావల, పగ చావల, ఇక సావల. సంపూర్ణంగా క్రీస్తు యేసు రక్తము చేత స్వతంత్రులైన వాళ్ళు ఎలా ఉంటారంటే సంపూర్ణంగా ఆయనకి స్వతంత్రులుగా మారుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే బైబిల్ చెప్తుంది. మనం చింత తెచ్చిన పులుపు జావని వారం అయితే, అంటే బాప్తీసం పొందిన ఇంకా క్రీస్తు యేసులో జీవించకపోతే మనం స్వతంత్రులము కానే కాదు. దేశానికి స్వతంత్రం వచ్చి ఉండొచ్చు కానీ మనకు స్వతంత్రత లేదు. నువ్వు ఎప్పుడు స్వతంత్రం పొంది ఉన్నావంటే నువ్వు సంపూర్ణంగా ఆయన చేశాడు మనల్ని స్వతంత్రులుగా. కానీ నువ్వు స్వతంత్రులుగా ఉన్నావా? దేవుని మందిరానికి వచ్చే విషయంలో నువ్వు స్వతంత్రులుగా ఉన్నావా? స్వతంత్రుడుగా ఉన్నావా? పరిచయం చేసే విషయంలో, వాక్యం విషయంలో, దైవజన్య విషయంలో, సంఘం విషయంలో, ప్రతి విషయంలో నీవు స్వతంత్రుడుగా ఉన్నావా? ఇంకా చింత తెచ్చిన పులుపు సావని పరిస్థితిలో ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అందుకే బైబిల్ రాసింది దాని వెనక, దాస్యం అనే కాడి క్రింద మళ్ళా చిక్కుకోవద్దు.
సాతాను గారు మీకు ఒక విషయం చెప్తానండి, మనం ఎంత ముందుకు వెళ్తుంటామో అంత వెనక పరిగెత్తూ ఉంటాడు. మనం ఎంత పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తామో చర్చికి పోవాలని బయలుదేరుతాం. కానీ సైతాను గారు ఏం చేస్తాడు, నేను బాగునీయకుండా చేస్తానని మన ఎంత తిరుగుతూ ఉంటాడు. అంటే మనం ఎంత ముందు అడుగు వేస్తామో అంత ఫాస్ట్గా సాతాను కూడా వస్తాడు. దేవుని కార్యం జరగాల, అద్భుతం జరగాల, స్వస్థత కలగాలని ఎంత ప్రార్థన చేస్తుంటామో అంత సైతాను గడు కూడా ఎట్టగలుగుతూ చూస్తానంటాడు. మరి ఏం చేయాలో తెలుసా? అడుగు ముందుకు వేసినప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా అడుగు వేస్తూ యేసు ముఖాన్ని చూస్తూ ముందుకు సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మాట చెప్తాను వినండి. ఏబుకు రోగం వచ్చిందండి. రోగం వచ్చినప్పుడు ఏబు కృంగిపోయాడు. భార్య మాటల వల్ల కృంగిపోయాడు, పిల్లలను చూసి కృంగిపోయాడు, బంధువులను చూసి కృంగిపోయాడు. అందరూ లోకం ఆయన్ని ఉంటే అసలు బ్రతకడమే అనవసరం అండి, ఈయన చచ్చిపోతే బాగుంటుంది కదా అనేటువంటి భయంకరమైన పరిస్థితిలోనికి ఏమో దిగజారాడు. అసలు కుష్టి వ్యాధితో గోక్కుంటుంటే చూసి ఇచ్చి అని చేదరిస్తున్నారు ఏబుని. ఆయన ఏమంటాడు తెలుసా? అయ్యా ఏబు, నీకు దేవుడు న్యాయం చేశాడా? అయ్యా ఏబు గారు, దేవుడు నీకు న్యాయం చేశాడా? ఇంత అన్యాయం చేశాడే, నువ్వు ఏం పాపం చేశావు? దేవుడు నీకు కుష్టి వ్యాధి పెట్టాడు అని చెప్పి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఏబుని ఒక్కొక్క మాట అంటుంటే, భార్య వచ్చి దూషిస్తుంటే, పిల్లలు లేక కృంగిపోయి ఉన్న పరిస్థితుల్లో ఏమంటుండో తెలుసా? ఇదిగో నా సజీవుడు, నా విమోచకుడైన దేవుణ్ణి నేను కల్లారా చూస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే అర్థం ఏంటో తెలుసా? ఏబుని లోకము బంధించింది. ఏబుకి లోకములో స్వతంత్రత లేదు. ఎక్కడ స్వతంత్రం అండి? ఏబుకి రోగం చేత పీడింపబడుతుంటే ఆయనకి స్వతంత్రత ఉందా లోకంలో? భార్య దూషిస్తుంటే స్వతంత్రత ఉందా? ఎక్కడుందండి ఏబుకి స్వతంత్రత భూమిలో? కానీ ఆయన లోపట ఏమండి, ఆయన లోపట క్రీస్తు యేసు రక్తము చేత ఏబు స్వతంత్రుడుగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నోటి మాటలు చెప్తున్నాయండి, నా సజీవుడు, నా విమోచకుడైన దేవుణ్ణి నేను కల్లారా చూస్తాను అని చెప్తున్నాడంటే ఎంత ముందు చూపులోనికి వెళ్తున్నాడు. వెనక సాతాను కూడా వచ్చి గుంజుతుంటే ఏబు ముందు అడుగు వేస్తున్నాడు, ముందుకు సాగిపోతున్నాడు. స్వతంత్రులుగా ఉన్నవాళ్ళు సాతానుగడి ఎంత గుంజినా సరే వాళ్ళు ముందుకు సాగిపోతూనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కొన్ని సందర్భాల్లో మన భర్తే మనకు స్వతంత్రత ఇవ్వడం. ప్రార్థన చేసుకుంటే ఎప్పుడు చూసినా ప్రార్థనే. ఈ పచ్చని ముఖం మనిషికి ఎప్పుడు చూసినా ప్రార్థనే, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనే అని భర్త అంటాడు. ఒక్కోసారి భార్య కూడా అంటుంది. కొన్ని సందర్భాలు, ఎప్పుడు కాదు, ఎప్పుడున్న సందర్భాలు సార్. అప్పుడు నువ్వు అలాంటి పరిస్థితులు ఏం చేయాలి తెలుసా? సాగిపో. ఆ మాటలు పట్టించుకోకూడదు. కారణం ఏంటి తెలుసా? క్రీస్తు యేసు రక్తము చేత నీవు స్వతంత్రుడు. ఇక లోకం నిన్ను బంధించలేదు, పాపము నిన్ను బంధించలేదు, ఏది కూడా నిన్ను బంధించలేదు. కనుక నువ్వు సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు యేసు మనల్ని ఏం చేశాడు? స్వతంత్రులుగా చేశాడా? ఇంకా చింత తెచ్చిన
పులుపు చావలేదు. నేను ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తానండి. యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చాను. ఎందుకు పట్టుకోవడానికంటే యేసు ప్రభుని ఎలాగైనా పట్టుకొని సిలువ మీద వేలాడదీయాలని కక్షతో యేసు ప్రభు దినాల్లో కొంతమంది సైన్యం యేసు ప్రభు ఎదురుగా వచ్చింది. అప్పుడు యేసు ప్రభు ప్రక్కన ఒక శిష్యుడు ఉన్నాడు. ఎదురుగా సైన్యం ఉంది. వెంటనే వారిలో ఒక ఆయన వచ్చాడు. యేసు ప్రభుతో తిరిగినవాడు, యేసు ప్రభుతో ఉన్నవాడు, యేసు ప్రభుతో అద్భుతాలు అనుభవించిన వాడే ఉన్నాడు. వచ్చి ప్రేమగా పలకరిస్తున్నాడు. ప్రేమగా పలకరించి అలాగే యేసు ప్రభుని వచ్చి కౌగిలించుకున్నాడు. ఎవరిని? యేసు ప్రభుని. ఎవరో చెప్పగలరా? చెప్పాలి. ఉన్నారా? ఎవరు? యూదా. ప్రేమగా మాట్లాడుతున్నాడు. అంత ప్రేమగా మాట్లాడి కౌగిలించుకున్నాడు. ఇటోళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? ఏసేనరా, ఇటు ముందు వెళ్ళి నేను యేసుప్రభుని ప్రేమగా కౌగిలించుకుంటాను, మీరు ఒక్కసారి తొమ్మిగా వచ్చి యేసుప్రభుని పట్టుకోండి రా బాబు, ప్రేమలోనే విషయం కక్కుదాం అని చెప్పి ఆ యేసుప్రభు దగ్గరకు వచ్చి యూదా అలాగా కౌగిలించుకున్న కానీ వెంటనే సైన్యం, వెనకనో సైన్యం పటపటపటపటను వచ్చి యేసుప్రభుని సంఖ్యలు వేసింది. యేసుప్రభుని ఏం చేసింది ఈ లోకం? చెప్పండి గట్టిగా. సంఖ్యలు వేసేసింది. ఆయనేం పాపం చేసిండు? ఆయన చేతులు యేసయ్య చేతులు ఎంతో మందిని గుడ్డివారిని బాగు చేసింది. ఆయన చేతులతో ఎంతో మందిని లేపాడు. ఆయన చేతులు ఎంతో మందిని బాగు చేసింది. ఇప్పుడు ఆయన చేతులకి ఏమైంది? సంఖ్యలు పడ్డాయి. లోకం ఏం చేస్తుంది? యేసు ప్రభుకి బంధించింది. ఎందుకు బంధించింది ఆ చేతుల్ని? చెప్పండి. ఆయన చేతులు ఊరుకో, గుడ్డోళ్ళను బాగు చేస్తుంది, కుంటోళ్ళను బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. అందుకని చెప్పి చేతులకి సంఖ్యలు వేశారు. ఇప్పుడు యేసు ప్రభుకి చేతులు సంఖ్యలు వేస్తే ఆయన బాగు చేయగలుగుతాడా? సంఖ్యలు పెడితే ఎట్ట బాగు చేస్తాడండి? సంఖ్యలు వేస్తే వెంటనే ఒక ఆయన కోపం వచ్చేసింది. అమ్మో, పచ్చని చెట్టుకి గతి పట్టింది, మన పరిస్థితి ఏందిరా బాబు అని చెప్పి ఒక లోపల భయపడుతూనే కత్తి పెట్టుకుని ఉన్నాడు లోపల. ఎవరో చెప్పాలి. పేతురు. యేసుప్రభు ప్రక్కనే ఉన్నాడు కానీ లోపలేముంది? కత్తి ఉందండి. యేసుప్రభుని పట్టుకుంటానే ముందే తెలుసు, అందుకని కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు. యేసుప్రభుతో తిరిగే వాళ్ళు కత్తి ఎందుకండి? అవసరమా? యేసుప్రభుతో తిరిగేటప్పుడు యేసుప్రభులాగానే ఉండాలి. కత్తి అవసరమా? కానీ కత్తి పెట్టుకొని ఉన్నాడు. ఆ సమయంలో యేసుప్రభుని సంఖ్యల వేగానే ఎక్కడ లేని ఆవేశం వచ్చేసి, కోపం వచ్చేసి కత్తి తీసి సంఖ్యలు వేసినటువంటి సైనికుడి యొక్క చెవిని నరికాడు. నరికేస్తే చెవి ఒక్క దెబ్బతో కింద పడిపోయింది. పోతే అప్పుడు యేసు ప్రభు, శబాష్, నా శిష్యుడు అనిపించుకుంటావు, నువ్వు నిజంగా నువ్వు ఎంత గొప్ప పని చేసావు, శబాష్ అని అనకుండా
కింద పడినటువంటి అంటే సంఖ్యలు తీశారు. సంఖ్యలు తీసిన తర్వాత కింద పడినటువంటి ఆ చెవిని తీసి మరలా వాళ్ళ ఎదుటి కళ్ళ ముందే జీవము కలిగిన దేవుడు చెవి నరికి కింద పడినటువంటి చెవిని తీసి జీవం కలిగిన జీవాధిపతి తన చేతులతో మరలా అక్కడ అంటించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, పేతురు యేసు ప్రభుతోనే ఉంటున్నాడు. ఇప్పుడు ఒక పాస్టర్ గారితో తిరిగితేనే మనకు అంత మార్పు వస్తుంది. యేసు ప్రభుతో తిరిగితే ఎంత మార్పు ఉండాలి కదా, ఎంత విధేయత ఉండాలి, ఎంత లోబడే తత్వం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి. మరి పేతురు గారి కత్తి ఎందుకు? చింత తెచ్చిన పులుగు, చెప్పండి, చింత తెచ్చిన పులుగు. ఈ పేతురికి స్వతంత్రత ఇంకా కోపం ఉంది, కోపం, ద్వేషం ఉంది, పగ ఉంది. పగున్న మనిషిలో చూడండి, ద్వేషం పగ ఉన్న మనిషిలో యేసు రక్తం చేత కరగబడ్డ పగ ద్వేషం ఉందనుకోండి, వాళ్ళు స్వతంత్రులు కానే కాదు. క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన తర్వాత ఎలా ఉండాలి తెలుసా? సంపూర్ణంగా సిలువ వేయబడిన వారు స్వతంత్రులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తు యేసు చేత మనము స్వతంత్రులుగా మారాలి. రెండు మాటలు దేవుడు దీవించును గాక.